వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏది చేసినా కూడా సంచలనం అవుతుంది. అయితే ఇప్పుడు చాలా వరకు వడ్లు కొనట్లేదు, రైతులు కల్లాల కాడ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, వడదెబ్బ తగిలి చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇది రైతు బాధలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. నిన్న కూడా ఒక దగ్గర ధర్నా జరుగుతుంటే ఈవెన్ ఆర్టీసీ బస్ డ్రైవర్ కూడా ముందు వడ్లు కొనండి, పెట్రోల్ రేట్ల గురించి తర్వాత మీరు అంటే ధర్నాలు ర్యాలీలు చేయండి అంటూ కూడా ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే, సో దయచేసి మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నా, ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్తున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. సో మొత్తానికి కల్లాల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు కొనట్లేదు, మొక్కజొన్నలు కొనట్లేదు, ఈరోజు పంటలు ఏది కూడా కొనట్లేదు అని చెప్పేసి స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే చెప్పడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా ఏమన్నారంటే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సేకరించే విషయంలో కొంత ఆలస్యం జరిగిందని అంగీకరించారు. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున తను క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఇవాళ మునుగోడులో మీడియాతో మాట్లాడిన ఆయన, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వాళ్ళ హమాలీల కొరత, కొంతమంది మిల్లర్ల రాజకీయం, బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో వ్యవహరించడం వల్ల ధాన్యం సేకరించే విషయంలో ఆలస్యం అయిందన్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడ్డారని విషయంలో తమంతా చింతిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో రైతుల వద్ద ఉన్న పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, అలాగే గతంలో పోలిస్తే ఈసారి ధాన్యం దిగుబడి రెట్టింపు అయ్యిందని, రైతు సోదరులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ప్రతిపక్షాలు చేసిన పోరాటాలను ప్రభుత్వం సానుకూల ధోరణితోనే చూస్తుందన్నారు. అలాగే ఇది రైతుల సమస్య అని ప్రతిపక్షాలు, ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తే 10 రోజుల్లో ధాన్యం సేకరణ అవుతుందని చెప్పేసి అన్నారు. సో 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో మరి గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము దాదాపుగా 80% కల్లాల దగ్గర ధాన్యాలు కొనుగోలు చేసామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు దాదాపుగా ఇంకా 60%, అంటే కేవలం 40% మాత్రమే అక్కడో ఇక్కడ కొన్నారు, ఇంకా 60% ధాన్యం మాత్రం కళ్ళల్లోనే ఉంది. అలాగే నిన్న భారతీయ జనతా పార్టీ కూడా రైతు గోస పేరు మీద 2 రోజులు దీక్షలు కూడా, పరిగిలో ధర్నాలు కూడా చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అంటే సొంత ఎమ్మెల్యేనే కారణాలు చెప్పేసరికి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా షాక్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజుల్లోనే కల్లాల దగ్గరికి వెళ్ళి ఐకేపీ సెంటర్ ద్వారా మేము ధాన్యాలు కొనుగోలు చేశామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ, అయితే కేసీఆర్ కన్నా ఫాస్ట్ గా రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి ధాన్యం కొనుగోలు విషయంలో ఆనాడు కేసీఆర్ అంటే తొందరగా కొనడం అనేది జరిగిందా, ప్రాసెస్ అనేది స్పీడప్ గా చేయడం అనేది జరిగిందా, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.